హాయ్ అండి అందరికీ. ఈరోజు మీ అందరికీ ఫరక్కలోని ఉన్న ఎన్టీపీసీ పీటీఎస్ ఒక ఫుల్ టూర్ చూపిస్తాను. వీడియో బాగుంటుంది, లాస్ట్ వరకు చూడండి. అదిగోండి అక్కడ మన గేట్ కనిపిస్తుంది కదా, అదేని ఎన్టీపీసీ పీటీఎస్ ఒక మెయిన్ గేటు, ఎంట్రన్స్ గేటు. మనం లోపలికి ఇన్ అవ్వాలి అంటే ఎంప్లాయీ యొక్క ఐడి ప్రూఫ్ చూపిస్తేనే లోపలికి ఎలా చేస్తారు, లేదంటే ఎలా చెయ్యరు. అవుటర్స్ ఎవరికి కూడా అసలు ఎలానో చేయరు లోపలికి. ఇంకా అక్కడి నుంచి కొంచెం అలా ముందుకు వస్తే ఫస్ట్ మనకి హాస్పిటల్ కనిపిస్తుంది. ఇదిగోండి వచ్చేసాము ఎన్టీపీసీ హాస్పిటల్. కిందన పీటీఎస్ అని రాసింది కదా, పీటీఎస్ అంటే పుబారన్ టౌన్షిప్ అనమాట. ఈ హాస్పిటల్లో జనరల్ చెకప్స్ అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కోవిడ్ ముందు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఫ్యాకల్టీ ఎక్కువ ఉండడం వల్ల ఇక్కడే క్యూర్ చేసేసేవాళ్ళు. కోవిడ్ తర్వాత ఫ్యాకల్టీ ఎక్కువ లేకపోవడం వల్ల ఇప్పుడు హౌరేకి కానీ కలకత్తా కానీ రిఫర్ చేస్తున్నారు. ఇదిగోండి ఇదే మెయిన్ ఎంట్రన్స్, ఓపీ గేట్. ఇక్కడి నుంచే లోపలికి ఎంట్రీ అనేది ఉంటుంది. ఇంకా పీటీఎస్లో ఎక్కడ చూసినా మొత్తం అంతా చెట్లతోనే ఉంటుంది. నిజంగా చాలా అంటే చాలా అందంగా ఉంటుంది. ఇదిగోండి ఇటువైపు ఓపీ గేట్ పెట్టారు కదా, అందుకు ఇటువైపు ఎమర్జెన్సీ అనమాట. ఎమర్జెన్సీ అనేది 24/7 అవైలబుల్ ఉంటుంది. ఏ టైంలో ఎవరికి ఎలాంటి ప్రాబ్లం వచ్చినా సరే వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు. పీటీఎస్లోనే టీటీఎస్ అనే ఇంకొక ప్లేస్ కూడా ఉంటుంది. దానివల్ల డాక్టర్స్ ఆల్టర్నేటివ్గా ఉంటారు. ఒకరోజు ఇక్కడ ఉంటే ఇంకొక రోజు అక్కడ ఉంటారు అనమాట. చెకప్స్ అనేవి ఆల్టర్నేటివ్గా చేస్తూ ఉంటారు. ఈ ప్లేస్ని న్యూ మార్కెట్ అని అంటారు. ఇక్కడ మొత్తం ఆల్ గ్రోసరీ సామాన్లన్నీ కూడా దొరికేస్తాయి. మనకి ఎలాంటి రేషన్ సామాన్లు కావాలనుకున్నా దొరికేస్తాయి. అలాగే స్వీట్ షాప్స్ అన్నీ కూడా ఉంటాయి. మనకి మ్యాక్సిమం అవైలబుల్లోనే ఉంటాయి. ఎలాంటి ఎమర్జెన్సీ నీడ్ ఉన్నా మనం బయటకు వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు, మనకి అవైలబుల్లోనే ఉంటాయి. పిల్లలు ఆడుకోవడం కోసం ప్లే జోన్ ఏరియా అనేది కూడా లోపల అవైలబుల్గా ఉంటుంది. మేము వచ్చిన కొత్తలో ఈ ప్లే జోన్ ఏరియా అనేది లేదు. రీసెంట్గానే 3 months అవుతుంది పెట్టారు. ఈ గ్రౌండ్కి లెఫ్ట్ సైడ్లోనే సిఎస్ఎఫ్ యొక్క బ్యారక్ ఉంటుంది. హైలీ సెక్యూర్డ్ ప్లేస్ కాబట్టి నేను దాన్ని వీడియో షూట్ చేయకూడదు. ఇక్కడ కనిపిస్తున్న క్వార్టర్స్ అన్నీ కూడా ఏ టైప్ క్వార్టర్స్. పీటీఎస్లో వెరైటీ ఆఫ్ క్వార్టర్స్ ఉన్నాయి. ఏ టైప్, బి టైప్, సి టైప్, డి టైప్, ఎన్బి, ఇలా అన్ని టైప్స్ క్వార్టర్స్ ఉన్నాయి. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉండి క్వార్టర్స్ గురించి అడిగితే నేను దానికోసం వీడియో చేస్తాను. కమెంట్లో నాకు మెసేజ్ చేయండి. నెక్స్ట్ మనం గంగోత్రి క్లబ్కి అయితే వచ్చేసాము. ఇదేని గంగోత్రి క్లబ్. ఈ గంగోత్రి క్లబ్ ఏంటంటే ఇక్కడ వెల్ఫేర్కి సంబంధించిన ప్రోగ్రామ్స్ అన్నీ కూడా చేస్తూ ఉంటారు. ఈ గంగోత్రి క్లబ్లో రెస్టారెంట్ కూడా ఉంటుంది. అలాగే టెన్నిస్ కోర్ట్, స్పేసియస్ రూమ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ మనకి వివేకానంద స్టాచ్యూ కనిపిస్తుంది కదా, ఈ బిల్డింగ్ నేమే వివేక్ భవన్ అని అంటారు. ఈ ప్లేస్లో ఎక్కువగా ఫ్లవర్స్ మేళాని సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. ఈ ప్లేస్ని సూపర్ మార్కెట్ అంటారు. ఇక్కడ పిల్లల యూనిఫామ్స్ ఈజీగా దొరికేస్తాయి. నెక్స్ట్ ఇది కూడా ఒక చిన్న పార్క్ టైప్. ఇక్కడ ఫోటోషూట్ వాటికి చాలా బాగుంటుంది. ఈ పార్క్లో మీకు ఒక చిన్న బిల్డింగ్ కనిపిస్తుంది కదా, అది ICH అంటారు. అంటే ఇండియన్ కాఫీ హౌస్ అనమాట. అంటే ఒక చిన్న మినీ రెస్టారెంట్. ఇక్కడ మన ఫ్యామిలీస్లో బర్త్డేస్ అలాగే స్పెషల్ ఒకేషన్స్ కూడా ఆ లోపల మనం సెలబ్రేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ ప్లేస్ని రవీంద్ర భవన్ అంటారు. ఈ భవన్లో ఎన్టీపీసీకి సంబంధించిన ప్రోగ్రామ్స్ అలాగే పిల్లల స్కూల్కి సంబంధించిన డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ కూడా అవుతూ ఉంటాయి. పీటీఎస్లోని ప్రతి ప్లేస్ కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది, ఎలాంటి డిస్టర్బెన్సెస్ లేకుండా. ఫస్ట్ స్టాండర్డ్ నుంచి 12th వరకు ఎన్టీపీసీ అనేది ఒక పవర్ జనరేటెడ్ కంపెనీ అనమాట. ఇక్కడ పవర్ అనేది జనరేట్ అవుతుంది, బొగ్గుతో కూడా జనరేట్ అవుతుంది. ఇక్కడ అసలు పవర్కి కానీ వాటర్కి కానీ అసలు ఎప్పుడూ ప్రాబ్లం రాదు. 24/7 అవైలబుల్ ఉంటుంది. ఎన్టీపీసీ అనేది ఫుల్గా నేచర్తో నిండిపోయిన ఒక ప్లేస్, చాలా బ్యూటిఫుల్ ప్లేస్, చాలా బాగుంటుంది. మీకు ఎప్పుడైనా ఇక్కడ ఒక ట్రాన్స్ఫర్స్ అయినా పోస్టింగ్స్ అయినా మీకు ఎలాంటి డౌట్ అక్కర్లేదు, చాలా హ్యాపీగా వచ్చేయచ్చు. అంత బాగుంటుంది ప్లేస్. మనకి పీటీఎస్లో 2 స్కూల్ ఉన్నాయి. ఒకటి నర్సరీ నుంచి యూకేజీ వరకు, ఇంకొకటి కేంద్ర విద్యాలయం స్కూల్ అనమాట. అది 1 నుంచి 12th వరకు ఉంటుంది. మన పిల్లలకి చాలా దగ్గరలోనే ఉంటాయి స్కూల్స్ కూడా, బయట కూడా వెళ్ళక్కర్లేదు. ఒక్కసారి ఇక్కడ నుంచి వ్యూ చూద్దాం, చాలా బాగుంటుంది చూడండి. ఫుల్ చెట్లతో నిండిపోయి ఉంటుంది. నాకు చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది ఇక్కడికి వచ్చామంటే.
ఇదిగోండి, ఇది రవీంద్ర భవన్ యొక్క బ్యాక్ సైడ్ లుక్. ఎవరైనా టూరిస్ట్ వాళ్ళు వచ్చి స్టే చేయాలనుకుంటే ఈ గెస్ట్ హౌస్ అనేది స్టే చేయొచ్చు వాళ్ళు. నెక్స్ట్ ఈ ప్లేసు పీటీఎస్లోని స్విమ్మింగ్ పూల్. ఈ స్విమ్మింగ్ పూల్ అనేది ఓన్లీ ఎంప్లాయీస్కి మాత్రమే అవైలబుల్, ఇంకెవరికి కూడా అలో చేయరు లోపలికి. పీటీఎస్లోని వావ్ అనిపించే ప్లేస్ ఇది, నర్సరీ. ఇక్కడ చాలా రకాల పువ్వుల్ని అలాగే మొక్కలు కూడా చాలా పెంచుతూ ఉంటారు. ఈ ఫ్లవర్స్ని కానీ వెజిటబుల్స్ని కానీ ఫ్లవర్స్ మేళలో పెడుతూ ఉంటారు. అండ్ అలాగే నవంబర్ డిసెంబర్ మంత్లో వీళ్ళు మొక్కలు కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా వెళ్ళి తీసుకుంటారు. ఇదిగోండి సుభాష్ చంద్రబోస్ గారి స్టాచ్యూ. అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ బిల్డింగ్, ఇది బస్ స్టాండ్ అనమాట. ఇక్కడ మనకి పీటీఎస్లోని పికప్పింగ్కి అలాగే డ్రాపింగ్కి వెళ్ళి వచ్చే బస్సెస్ అన్నీ కూడా ఇక్కడే స్టే చేస్తాయి. నెక్స్ట్ మనం నేతాజీ స్టేడియంకి వచ్చేసాము. ఈ స్టేడియం లోపలే మనకి జనవరి 26 అలాగే ఆగస్ట్ 15కి సెలబ్రేషన్స్ అన్నీ కూడా చేస్తూ ఉంటారు. మొన్న జరిగిన రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ కూడా ఇక్కడ జరిగాయి. సండే వస్తే అసలు ఖాళీనే ఉండేది గ్రౌండ్, అంత రష్ ఉంటుంది. నెక్స్ట్ పీటీఎస్లో ఉన్న ప్రీకేజీ స్కూల్కి అయితే వచ్చేసాము. ఇక్కడ నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ 3 క్లాసెస్ కూడా అవైలబుల్ ఉంటాయి. అండ్ ఈ స్కూల్ ఎడ్యుకేషన్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. ఓన్లీ పిల్లలకి ఎడ్యుకేషన్ ఒకటే కాదు, అదర్ యాక్టివిటీస్ అన్నీ కూడా నేర్పిస్తూ ఉంటారు. పీటీఎస్ రోడ్స్ ఎప్పుడు కూడా చాలా ఖాళీగా ఉంటాయి, క్రౌడీగా ఎప్పుడూ అనిపించవు, చాలా పీస్ఫుల్గా అనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ మనం గోల్డెన్ జూబ్లీ పార్క్ వచ్చేసాము. ఈ ఆర్చ్ రీసెంట్గానే క్రియేట్ చేశారు. ఆ గొడుగులో కనిపిస్తుంది ఇంకేదో కాదు, అది వాటర్ ట్యాంక్. ఇదేనండి పీటీఎస్ ఒక ఫుల్ టూర్. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే మాత్రం డెఫినెట్గా లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎవరికైనా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వాళ్ళకి షేర్ చేయండి. బాయ్ బాయ్.